జూలై 2024 పండుగలు ముఖ్యమైన రోజులను గురించి తెలుసుకుందాం. జూలై 1 సోమవారం, ఈరోజు కుసుమహర జయంతి. నెక్స్ట్ జూలై 2 మంగళవారం, ఈరోజు మతత్రయ ఏకాదశి. నెక్స్ట్ జూలై 3 బుధవారం, ఈరోజు ప్రదోష వ్రతం. నెక్స్ట్ జూలై 4 గురువారం, ఈరోజు మాస శివరాత్రి. అల్లూరి సీతారామరాజు జయంతిని, ఇంకా శ్రీ నారాయణవరం పరాశరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ ప్రారంభం అనేది ఉంటుంది. నెక్స్ట్ జూలై 5 శుక్రవారం, ఈరోజు అమావాస్య. నెక్స్ట్ జూలై 6 శనివారం, ఈరోజు పునర్వసు కార్తె ప్రారంభం ఉదయం 9:55. అదేవిధంగా పెరియాల్వార్ ఉత్సవాలు ఆరంభం ఈరోజు, ఇంకా ఆషాఢ గుప్త నవరాత్రి. నెక్స్ట్ జూలై 7 ఆదివారం, ఈరోజు బోనాలు, ఇంకా పూరి జగన్నాథ రథయాత్ర ఉంటుంది. ఈరోజు బోనాలు అనేవి ప్రారంభమవుతాయి అన్నమాట. చంద్రోదయం. శుక్రమాడ్య త్యాగం సాయంత్రం 5:18. శుక్రమౌడ్య త్యాగం సాయంత్రం 5:18. నెక్స్ట్ జూలై 8 సోమవారం, ఈరోజు సోమవారం వ్రతం. నెక్స్ట్ జూలై 9 మంగళవారం, ఈరోజు చతుర్థి వ్రతం. నెక్స్ట్ జూలై 10 బుధవారం, ఈరోజు స్కంద పంచమి. నెక్స్ట్ జూలై 11 గురువారం, ఈరోజు కుమార షష్ఠి, ఇంకా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 12 శుక్రవారం, ఈరోజు స్కంద షష్ఠి. నెక్స్ట్ జూలై 14 ఆదివారం, ఈరోజు బోనాలు, ఇంకా దుర్గాష్టమి వ్రతాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 16 మంగళవారం, ఈరోజు కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇంకా కర్కాటక సంక్రమణం అనేది రాత్రి 11:09 ప్రారంభమవుతుందన్నమాట. దక్షిణాయనం ప్రారంభం. అదేవిధంగా తిరుమల శ్రీవారి పుష్ప పల్లకి సేవ అనేది ఉంటుంది. నెక్స్ట్ జూలై 17 బుధవారం, ఈరోజు తొలి ఏకాదశి. చాతుర్మాస్య గోపద్మ వ్రతారంభం అనేది ఉంటుంది. ఇంకా శయన ఏకాదశి, మొహర్రం, చాతుర్మాస్య వ్రతారంభం అనేది ఉంటుంది. నెక్స్ట్ జూలై 19 శుక్రవారం, ఈరోజు ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 20 శనివారం, ఈరోజు పుష్యమి కార్తె ప్రారంభం ఉదయం 11:26. నెక్స్ట్ జూలై 21 ఆదివారం, ఈరోజు వ్యాస పూజ, బోనాలు, ఇంకా పౌర్ణమి వ్రతం, ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ పూజను జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 22 సోమవారం, ఈరోజు చాతుర్మాస్య ద్వితీయ ఆశూన్య శయన వ్రతాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 24 బుధవారం, ఈరోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. నెక్స్ట్ జూలై 28 ఆదివారం, ఈరోజు బోనాలు. నెక్స్ట్ జూలై 31 బుధవారం, ఈరోజు సర్వ ఏకాదశిని జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూలై 2024 పండుగలు ముఖ్యమైన రోజులను గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.